హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియోలో నేను పెట్టాను సెట్ కోడ్, రోల్ నెంబర్ ఒకవేళ మిస్టేక్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి పెట్టాను. అండ్ చాలామంది స్టిల్ ఇంకా దాని మీద చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈరోజు అంటే ఇంకా ఏంటంటే సెంటర్ కోడ్ అదంతా కూడా అడుగుతున్నారు. మీకు అసలు పిచ్చ క్లారిటీ వచ్చేలాగా చెప్పేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేపర్లో సెట్ కోడ్, రోల్ నెంబర్తో పాటుగా ఇంకేముంటే మొత్తం 5 ఉంటాయి. ఏమేమంటే రోల్ నెంబరు, సెట్ కోడ్, సెంటర్ కోడ్, క్వశ్చన్ బుక్లెట్ కోడ్, లాంగ్వేజ్. ఈ 5 ఉంటాయి. 5 దిద్దేసాము, నీట్గా వచ్చేసాము అనుకునే వాళ్ళకి నో వర్రీస్. మిగతాది ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెట్ కోడ్, రోల్ నెంబరు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సెంటర్ కోడ్, కొంతమంది లాంగ్వేజ్ బబుల్ చేయలేదు. రెండు లాంగ్వేజ్లు, ఒక్కొక్కరు తెలుగు ఇంగ్లీష్ 2 బబుల్ చేసేసాము. అండ్ ఇంకా సెంటర్ కోడ్లో ఎలా మిస్టేక్ అయింది, క్వశ్చన్ బుక్లెట్ కోడ్లో మిస్టేక్ అయింది, అండ్ డిక్లరేషన్ ఫామ్లో సైన్ చేయలేదు. సో ఏమవుతుంది ఏంటని అడుగుతున్నారు. సో మీ అందరికీ కూడా నా నుంచి ఒక క్లారిటీ, అంటే మీరు మళ్ళీ అదే డౌట్స్ అడగకుండా ఒక వీడియోలో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో అక్కడ మిస్టేక్ జరిగితే అసలు ఏమవుతుంది, అసలు మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చింది సెట్ కోడ్, రోల్ నెంబర్ అండ్ అలాంగ్ విత్ అదర్ నెసెసరీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్ చేయకపోతే డైరెక్ట్గా మీ పేపర్ రిజెక్ట్ అవుతుంది. సో ఇది ఒకటి. అండ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి, రిజెక్ట్ అయినంత మాత్రం ఫెయిల్ అయినట్టు కాదు. తర్వాత మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు త్వరలో వచ్చే రిజల్ట్స్లో పాస్ అవుతారా లేదా అంటే తప్పకుండా సెట్ కోడ్, రోల్ నెంబర్ ఉంటే పాస్ అవ్వరు. అంటే సెట్ కోడ్ కానీ రోల్ నెంబర్ కానీ తప్పు వస్తే మీరు పాస్ అవ్వరు. మీన్స్ మీ రిజల్ట్ విత్ హెల్డ్ అని వస్తుంది. తర్వాత రీవెరిఫికేషన్ తర్వాత మీకు రిజల్ట్ ఏం చేస్తారంటే మెయిల్కి పెడతారు. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి మీ రిజల్ట్ని వాళ్ళు పంపిస్తారనమాట. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా సెట్ కోడ్, రోల్ నెంబర్కి జరిగే విషయాలు. మరి ఇప్పుడు ఈ సెంటర్ కోడ్, బుక్లెట్ కోడ్, లాంగ్వేజ్, డిక్లరేషన్ ఏంటి అంటే జనరల్గా ఒకవేళ ఈ ఆస్పెక్ట్స్లో కనుక ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఏం చేస్తారంటే మాన్యువల్గా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీ రిజల్ట్ లేట్ అవుతుంది. అంటే నార్మల్గా వచ్చే వాళ్ళతో మీరు యాక్చువల్గా రీవెరిఫికేషన్ పెట్టుకుంటారు కదా, సో అప్పుడు మాన్యువల్గా కరెక్ట్ చేస్తారు. కానీ ఒకవేళ రోల్ నెంబర్తో కానీ సెట్ కోడ్తో కానీ మంచిగా స్కాన్ అయిపోయి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే సెంటర్ కోడ్ అనేది సరిగ్గా స్కాన్ అవునప్పుడు మీ రిజల్ట్ అనేది మీరు ఎక్కడి నుంచి ఏంటి రిజల్ట్ అంటే రిజల్ట్ ఏమవుతుందంటే అది తీసుకోదు కొన్నిసార్లు. ఎందుకంటే ఇట్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ కరెక్షన్, నాట్ మాన్యువల్ కరెక్షన్. సో నెక్స్ట్ మరి ఎట్లా రిజల్ట్ వస్తుందంటే అప్పుడు మీ కరెక్షన్స్ మాన్యువల్గా చేస్తారు. ఏమేమైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మాన్యువల్గా చేస్తారు. అందుకనే చెప్తూ ఉండేది 1-2 సార్లు 100 క్వశ్చన్లు బబ్లింగ్ చేసుకున్నామా లేదా వాటితో పాటు ఈ 5 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇన్విజిలేటర్. 5 మీరు ఏది తప్పు చేసినా ఇది మీరు ఫిల్ చేయలేదని చేయించాల్సిన బాధ్యత వాళ్ళది. మన దరిద్రం ఏంటంటే ఏబీ కండక్ట్ చేసే సగం మంది ఇన్విజిలేటర్స్కి ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటో తెలిసావదు. దానికి తోడు తెలిసిన ఎగ్జామ్ ఏదో వచ్చి కూర్చుంటారు, ఏదో చూసి రాసుకుంటారు అనుకుంటారు తప్పితే ఇందులో పాపం ఇవి ఉంటాయి, ఇవి చేయకపోతే వాళ్ళకి రిజల్ట్ పోతుంది, వాళ్ళ 5 ఏళ్ళ కష్టం పోతుంది, లేకపోతే 2-3 సార్లు ఫెయిల్ అయితే ఇంకా ఎన్నో సంవత్సరాల కష్టం పోతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ దీని మీద అవగాహన కల్పించి అప్పుడు ఎగ్జామ్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్విజిలేటర్ సైన్ చేయింది, ఓఎంఆర్ షీట్ వెళ్దు. ఇంకొకరు అంటారు ఓఎంఆర్ షీట్ మీద నాకు ఇన్విజిలేటరే సైన్ చేయలేదు ఏమవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. ఇంత లక్షల మంది రాస్తున్న ఎగ్జాము ఆ మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం ఏంటి అసలు. కాబట్టి ఈ వీటిల్లో మ్యాక్సిమం సెట్ కోడ్, రోల్ నెంబర్ లేకపోతే తప్పకుండా అది రిజెక్ట్ అయిపోతుంది మీ అప్లికేషన్ అయితే కనుక. తర్వాత మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి. ఈ సెంటర్ కోడ్ అండ్ లాంగ్వేజ్ పెద్ద సమస్య ఏం అవ్వకపోవచ్చు. మీరు తెలుగు ఇంగ్లీష్ 2 దిద్దేసామని కొంతమంది అంటున్నారు, అది పెద్ద సమస్య అవ్వదు. కానీ ఈ సెంటర్ కోడ్, క్వశ్చన్ బుక్లెట్ కోడ్ కూడా ఏంటంటే ఒకవేళ ఇది మీకు ఆటోమేటిక్గా స్కాన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ వస్తే అయిపోయే అవకాశము ఉంటుంది. లేదంటే ఏది సరిగ్గా లేకపోయినా వాళ్ళు సెట్ చేస్తారు, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే రిజల్ట్ రమ్మని, లేదంటే విత్ హెల్డ్ పెట్టేమని చెప్పి వాళ్ళ ఆప్షన్ సెట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా ఎవరెవరైతే ఈ 5 ఆస్పెక్ట్లో లాంగ్వేజ్ తీసేయండి మిగతావి పెట్టినప్పుడు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మ్యాక్సిమం సెట్ కోడ్, రోల్ నెంబర్ స్కాన్ అయిపోతే రిజల్ట్ వచ్చేస్తుంది.
నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్తున్నా. సెట్ కోడ్ రోల్ నెంబర్ సరిగ్గా ఉంటే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ 98% ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు సెంటర్ కోడ్ కూడా ఒకవేళ ఇన్వాలిడేట్ అయిన సందర్భాలు ఉండొచ్చు. మిగతా ఎగ్జామ్స్ నేను చెక్ చేశాను బిఫోర్ దిస్ వీడియో. చెక్ చేసినప్పుడు ఆ సెంటర్ కోడ్ కూడా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఇన్వాలిడేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు చేసేదల్లా ఏం లేదు, ఇప్పటికి వచ్చిన తర్వాత చూసుకున్నా ఏం చేసినా కూడా మీరు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఏంటి అంటే కొంచెం టెన్షన్ పడాలి, తప్పదు. అందుకనే నేను ఓఎంఆర్ షీట్లో ఉన్న నెసెసరీ డీటెయిల్స్ సరిగ్గా ఫిల్ చేయండి అని చెప్పి ఐ వాజ్ టెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years చెప్తూనే ఉన్నానన్నమాట. సరిగ్గా అవి ఫిల్ చేయండి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇంకా అది అన్ఫార్చునేట్, లేదా బిఫోర్ వాళ్ళు నా వీడియోస్ చూసి ఉండకపోవచ్చు, ఆ ప్రికాషన్స్ ఏదో మిస్ అయి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే సెట్ కోడ్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ అయితే మీకు విత్ హెల్డ్ వస్తుందండి, అందులో డౌటే లేదు. అండ్ నాకు ఈరోజు చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫొటోస్ ఓఎంఆర్ షీట్స్ కింద మీకు ప్రింట్ వస్తుంది కదా, ఆ ప్రింట్ వచ్చింది నాకు చాలామంది పెట్టారు. సో నేను వాళ్ళకి చూసి ఏం జరగవచ్చు అని నేను చెప్పాను. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు పెట్టిన దాంట్లో నెంబర్స్ సరిగ్గా రాయలేదు, అంతా పర్వాలేదు. అంటే 6 కొంచెం ఎడ్జ్కి రాశారు, బట్ పబ్లిక్ కరెక్టే, అదేం ఉండదు. అండ్ లాంగ్వేజ్ 2 సార్లు ఫిల్ చేసిన అలాంటివన్నీ ఓకే. కానీ సెంటర్ కోడ్, బుక్లెట్ కోడ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ వాళ్ళైనా మాన్యువల్గా సెట్ చేసి 2 స్కాన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, విత్ హెల్డ్ వచ్చే అవకాశాలు తక్కువ. కానీ సెట్ కోడ్ అండ్ రిజిస్ట్రేషన్ మాత్రం తప్పకుండా విత్ హెల్డ్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ రాసే వాళ్ళకి ఇంకా ఈ 3 కూడా యాడ్ చేసి చెప్తాను. యాక్చువల్గా నేను సెట్ కోడ్ రోల్ నెంబర్ చెప్తూనే ఉన్నాను, అట్లనే లాంగ్వేజ్ కూడా ఎలాగో తెలుసు కాబట్టి పెడతారనుకున్నాను. క్వశ్చన్ బుక్లెట్ కోడ్ గురించి కూడా నేను చెప్తూ ఉన్నా, కాకపోతే అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఓఎంఆర్ షీట్ క్వశ్చన్ బుక్లెట్ నెంబరు సేమ్ ఉండక్కర్లేదు, యాక్చువల్గా ఉండాలి అని చెప్పేసి మనకు ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు వచ్చిన కోడ్ వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఏ బుక్లెట్ వచ్చినా కూడా నో నీడ్ టు వర్రీ. అంటే యాక్చువల్గా వాళ్ళు పంపించేది క్వశ్చన్ బుక్లెట్ ఓఎంఆర్ షీట్ సేమ్ అండి. వాళ్ళు ఏంటంటే అలా ఇవ్వకుండా ఏది పడితే అది ఇచ్చేసి అది నోట్ చేసుకుంటున్నారు కాబట్టి రిజల్ట్ వస్తుంది. బట్ యాక్చువల్ రూల్ ఈజ్ సేమ్ నెంబర్ ఉన్న షీట్సే క్యాండిడేట్స్కి ఇవ్వాలి. బట్ ఇవ్వట్లేదు కాబట్టి అది తీసేశారు. ఈ బయోమెట్రిక్స్ కూడా తీసేశారు, ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే ఈ 5 సరిగ్గా ఫిల్ చేసుకుని మీ భవిష్యత్ అంతా అక్కడ జరిగే ప్రాసెస్ కదా. ఓఎంఆర్ షీట్లో 5 కాలం నీట్గా ఫిల్ చేసే దాంట్లోనే ఉంది. సో ఈ 5 బ్రహ్మాండంగా ఫిల్ చేసి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. అండ్ సెట్ కోడ్ రోల్ నెంబర్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా అంత సమస్య ఉండకపోవచ్చు. సెంటర్ కోడ్కి సంబంధించి మాత్రం 50-50 ఛాన్సెస్ అంటే లేదు, 90 and 10%. ఎందుకంటే 90% వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఈ రెండింటిని మెయిన్గా హైలైట్ చేశారు కాబట్టి మిగతావి మాన్యువల్గా చేసి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే తర్వాత వాళ్ళే రీవెరిఫికేషన్ పెట్టుకుంటారులే, మళ్ళీ మనం ఇదంతా ఎక్కడ చేస్తామని ఇచ్చేస్తే విత్ హెల్డ్ రావచ్చు. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇప్పుడు ఎవరికి ఏంటి అనేది. మీరు నెక్స్ట్ టైం నుంచి నేను ఎందుకంటున్నానంటే ఒకవేళ కట్ ఆఫ్కి రీచ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే హోప్ఫుల్లీ అందరూ పాస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ అట్లా ఏమన్నా అయితే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి. నేను తప్పకుండా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ ప్రెషరైజ్ చేసి కూడా ఈ విషయాలన్నీ చెప్తే నాకు భలే బాధేస్తుంది. 65 వచ్చినాయి నాకు, 70 వచ్చినాయి నాకు మేడం, ఇట్లా అయ్యింది ఏంటి ఇప్పుడు అని అంటుంటే నాకు వాళ్ళకి చెప్పాలంటే బాధేస్తుంది, ఒక్కొక్కరికి కమెంట్స్లో అలా చెప్పాలని. కాబట్టి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆ బాధను నేను ఇంకా కమెంట్స్ చూడకూడదని. లిటరల్గా నాకెందుకు బాధ, కమెంట్స్ వస్తే పెట్టుకోవచ్చు కదా అని వచ్చేమో, కానీ నాకు ఎందుకో ఏదైనా మంచి విషయం గురించి అడిగినా బాధ ఉండదు. సో వాళ్ళ చేతులతో అన్ని మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోతున్నారు వేస్ట్, అంటే విత్ హెల్డ్ మళ్ళీ రీవెరిఫికేషన్ దాకా వెళ్తున్నారు. సో రీవెరిఫికేషన్ వరకు అంటే వాళ్ళకి టెన్షనే కదా, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ చేయాలి, మళ్ళీ తర్వాత వెయిట్ చేయాలి. బట్ వెయిట్ చేసిన 20 దాకా కాకుండా అయిపోతే మాత్రం ఇంకా అది చాలు. బట్ వర్రీ అవ్వద్దు. 5 నెలలు వెయిట్ చూసేవాళ్ళు ఇంకో 2 నెలలు, ఒక 6 నెలలు ఎక్స్ట్రాగా వెయిట్ చేయండి అనమాట. ఒక 2 నెలలు మామూలు వాళ్ళకన్నా ఒక నెలన్నర వెయిట్ చేస్తే రీవెరిఫికేషన్ కూడా అయిపోతుంది. కానీ రీవెరిఫికేషన్లో కూడా అవ్వకుండా ఉంటేనే ఫీల్ అవ్వండి. ఇప్పుడైతే ఫీల్ అవ్వద్దు, ఇంకా అదేదో అయిపోయింది. జస్ట్ వదిలేసి మీరు రెగ్యులర్ వర్క్స్కి, మీ ఎల్ఎల్ఎం అయితే ఎల్ఎల్ఎంకి, ప్రాక్టీస్ అయితే ప్రాక్టీస్కి ఏదైతే అది చేసుకోండి. ఇంకా రిజల్ట్ వస్తే విత్ హెల్డ్ అని వస్తే మాత్రం రీవెరిఫికేషన్ పెట్టండి. పాస్ అయితే మాత్రం హ్యాపీ, ఫెయిల్ అయితే AB20కి రెడీ అయిపోండి. ఇంక ఇంతే సింపుల్గా చెప్పగలం. ఎంత పెయిన్ ఉన్నా ఏమున్నా తీసుకోవాల్సింది మనం ప్రాక్టికల్గా తీసుకోవాల్సిందే. కాబట్టి
ఏమేమి రిజల్ట్స్ వస్తుంది అంటే ఏబీఈలో పాస్, ఫెయిల్, విత్ హెల్డ్ అని వస్తుంది. ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ లేదు, పాస్ అయిన వాళ్ళకి హ్యాపీ. ఇంకా విత్ హెల్డ్ వచ్చిన వాళ్ళు మాత్రం రీవెరిఫికేషన్ పెట్టుకుంటే మీ రిజల్ట్ మెయిల్కి ఇస్తాడనమాట. డైరెక్ట్ రిజల్ట్ మళ్ళీ రిలీజ్ చేయడు, మెయిల్ పెడతారు. కాబట్టి ఇది మీకు ఇంకా 100% క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను అన్ని ఆస్పెక్ట్స్లో కూడా. కాబట్టి ఇంకా ఈ సంబంధించిన డౌట్స్ అడగకండి, నాకు చాలా బాధేస్తుంది మీకు ఇన్ని మార్క్స్ వచ్చి అట్లా అయిపోయిందని. కాబట్టి ఈ 5 ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళ డౌట్స్ అన్ని ఈ వీడియోతో ఖతం. ఇంకా ఈ 5 కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అంటే ఇంకా ఓఎంఆర్ షీట్కి సంబంధించి డిక్లరేషన్లో సిగ్నేచర్ కూడా అంతే. ఇంకా సిగ్నేచర్ చేసాం, పైన నేమ్ రాయలేదని కొందరు, నేమ్ రాసాము సైన్ చేయలేదని కొందరు, సైన్ చేసి అంటారు మ్యాక్సిమం, నేమ్ రాయలేదు అట్లా అంటున్నారు. మేబీ కింద సైన్ బట్టి కూడా ఏదైనా ఛాన్స్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా అంతే, 90% ఓకే, 10% డౌట్. బట్ రోల్ నెంబర్ సెట్ కూడా మాత్రం 100% విత్ హెల్డ్ వస్తుంది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.